హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగుల జీతాల్లో కోత అండి. బయోమెట్రిక్ అటెండెన్స్తో జీతాల చెల్లింపులు జాబ్ చార్ట్ ప్రకారమే పని చేయాలి అని అయితే అంటున్నారు ఆందోళనలో ఉద్యోగులు. మరి ఆ పూర్తి వివరాలంటే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎవరు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో ఎన్నికల విధుల్లో తలమునకలుగా ఉన్న సచివాలయ ఉద్యోగులకు ఇప్పుడు అటెండెన్స్ సాగుగా చూపి వారికి సోకాజ్ నోటీసులు ఇచ్చినట్లుగా తెలిసిందండి. తప్పనిసరిగా బయోమెట్రిక్ అటెండెన్స్ ఉండాల్సిందేనని, లేకుంటే జీతాలు నిలిపివేస్తామని వేధింపులు ఎక్కువ అయ్యాయని ఆందోళన చెందుతూ ఉన్నారు సచివాలయ ఉద్యోగులు. మరి వీరు చేరిన తర్వాత జాబ్ చార్ట్ ప్రకారమే పనిచేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పని చేయిస్తూ ఉన్నారని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. జాబ్ కార్డు అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులపై పెత్తనం చేయని శాఖలే లేవని అంటున్నారు. ఆయా శాఖల ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయటం మానేసి సచివాలయ ఉద్యోగులపై భారం మోపుతున్నారని కూడా చెప్తూ ఉన్నారు. పనులు చేయలేక సచివాలయ ఉద్యోగులు అష్టకష్టాలు పడుతూ ఉన్నారు. ఏ శాఖ అధికారికి చెప్పిన పని ఏ శాఖ అధికారి చెప్పిన పని చేయకపోయినా సచివాలయ ఉద్యోగులనే బలిపశువులుగా మారుస్తున్నారని అంటున్నారు. ఇకపోతే కాంపెన్సేట్ లీవ్కు నోచుకోని ఉద్యోగులండి. ఏ దాదాపుగా 605 సచివాలయాలండి. సో ఏలూరు జిల్లాలో ఉండగా 6,567 మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. దాదాపుగా ప్రధానమైనది 10 శాఖల నుంచి గ్రామ సచివాలయ ఉద్యోగులపై విపరీతమైన ఒత్తిళ్లు నెలకొన్నాయి. పనులు చెప్పేవారు 10 మంది అయితే చేసేవాడు ఒక్కడే సచివాలయ ఉద్యోగి అన్నట్టుగా పరిస్థితి మారింది. శక్తికి మించి పనులు, సెలవులకు దూరంగా బండెడు చాకరీ చేస్తూ ఉంటే వారిని ఏనాడు గుర్తించని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు బయోమెట్రిక్ అటెండెన్స్ లేదని వారిని ఇబ్బంది పెట్టే విధంగా జీతాల్లో కోతలు విధించడంతో పాటుగా మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్నారని అయితే సచివాలయ ఉద్యోగులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారండి. సచివాలయ సిబ్బంది సెలవులు తీసుకోవడం దాదాపుగా మానేశారనే చెప్పుకోవాలి. ఒక రోజు పనిచేస్తే మరొక రోజు కాంపెన్సేట్ లీవ్ ఇవ్వాలి. సో గత 5 ఏళ్లుగా ఈ కాంపెన్సేట్ లీవ్కు సచివాలయ ఉద్యోగులు నోచుకోలేదు. సో తమకు హక్కుగా ఉన్న సెలవులను కూడా అధికారులు వాడుకోనివ్వకపోవడం వల్ల తీవ్ర ఒత్తిళ్లకు గురి కావాల్సి వస్తుందని అయితే ఆవేదన చెందుతూ ఉన్నారు సచివాలయ ఉద్యోగులు. ఎవరైనా చెప్పకుండా పని ఎగ్గొట్టినా, కార్యాలయానికి రాకపోయినా జీతం కట్ చేయడము, నోటీసులు ఇవ్వడం కానీ చేయాలి. అలా కాకుండా అధికారులు అప్పగించే పనులు చేయిస్తూ ఉన్నప్పుడు కూడా అధికారులు చెప్పిన పనులు చేస్తూ ఉన్నప్పుడు కూడా ఈ విధంగా చేయడము, సోకాజ్ నోటీసులు ఇవ్వడము, జీతాల్లో కోత పెట్టడము అనేది కూడా సమంజసం కాదని సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారని. సో ఈ విధంగా జాబ్ చార్ట్ ప్రకారమే పని చేయాల్సి వచ్చినా కూడా వారి పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరంగా అయితే ఉన్నట్టు చెప్తూ ఉన్నారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.